హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు 3 పత్రికలు కూడా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే అంబటి రాంబాబు అరెస్ట్ అండి. తెలిసే ఉంటుంది, నిన్న చాలా వరస్ట్గా మాట్లాడారు ఆయన. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడకూడదో ఆయన చూస్తే అర్థమవుతుంది అన్నమాట. 78 సంవత్సరాలు ఒక వ్యక్తి 3 సంవత్సరాలు సీఎంగా చేశారు, 3 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఒకసారి ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. ఎటువంటి చెడు అభిప్రాయం ఉండదు. అటువంటి ఆయన్ని పట్టుకొని లాభాశవాడి బూతులు మాట్లాడడం అనేది నిన్న అంబటి రాంబాబు గారు చేశారనమాట. సో అఫ్కోర్స్ వైఎస్ఆర్సీ పార్టీలో చాలామంది చేశారు, నిన్న ఈయన కొంచెం ఓవర్గా అయిందనమాట. సో నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే లడ్డు వివాదాన్ని దారి మళ్లించేలాగా ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఇటువంటి గొడవలు చేయాలనేది వీళ్ళు ప్రధాన అంశంగా అనుకోవచ్చు. సో 3 పత్రికల్లో కూడా అంబటి రాంబాబు గురించి రాశారనమాట. సో 3 సాక్షిలో అయితే జంగిల్ రాజు మా పరాకాష్ట అని చెప్పి రాశారు. సో ఈనాడులో కూడా అంబటి నోట మురికి మాటలని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి ఒక పెద్ద ఆర్టికల్ రాశారనమాట. ఎవరైనా సరే అండి, ఇటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా తప్పుపట్టాలి. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యల వల్ల రాబోయే కాలానికి యూత్కి ఏం నేర్పిస్తారు చెప్పండి. రాజకీయాలు ఇప్పుడే భ్రష్టు పట్టిపోయి. సో దీన్ని చూద్దాం. బూతుల రాంబాబు బరితెగింపు అని చెప్పేసి రాయలేని భాషలో సీఎంపై బూతులు, అంబటి అరెస్ట్, రాంబాబు తీరుతో రోజంతా రగిలిన గుంటూరు, కల్తీ నెయ్యి ఫ్లెక్సీ వివాదంలో తొలుత అడ్డుగోలుగా రెచ్చిపోయిన అంబటి, అడ్డుకోపోయిన మహిళలను మరింత రెచ్చగొట్టేలాగా పోలీసుల సమక్షంలో దూషణలు అంటండి. దూషణలు. అట్లాగే క్షమాపణ చెప్పాలంటే అంబటి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, మహిళలు. అక్కడ మరోసారి చంద్రబాబుపై అవాకులు. టీడీపీ తమ్ముళ్లపై చెలరేగిపోయిన వైనం, రౌడీ షీట్లతో దాడి చేయించి తరిమిన అంబటి. సో దీంతో మరింతగా రగిలిపోయిన టీడీపీ శ్రేణులు అంబటి ఇండ్లు, కార్యాలయంపై దాడి, విధ్వంసం అంబటిని అరెస్ట్ చేసి వజ్ర వాహనంలో తరలింపండి. సో ఎవరైనా కానీ రాజకీయ నాయకులు విమర్శించేటప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళడం, బూతులు మాట్లాడడం ఇవన్నీ తగ్గిస్తే కొంచెం వాల్యూ ఉంటుందండి. యాక్చువల్గా వైఎస్ఆర్సీ పార్టీలో నాకు తెలిసినంత వరకు ఒక 5 మంది సబ్జెక్ట్ మాట్లాడతారు. అంబటి రాంబాబు గారు కానీ, లేదంటే పేర్ని నాని గారు కానీ, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు కానీ, అట్లాగే సజ్జల రామకృష్ణ గారు కానీ, వీళ్ళు కొంచెం సబ్జెక్ట్ మాట్లాడాలంటే. కానీ వీళ్ళు కూడా మరి బూతులు రెచ్చిపోతున్నారు అనమాట ఈ మధ్య. మొన్న కూడా పేరు నాని గారు నోటితో ఒక మాట తెలియారు. సో ఈరోజు ఈయనమాట. సో ఇట్లాగే కంటిన్యూ అయితే ఇంకా 11 కాదు, కనీసం ఒకటి కూడా వచ్చేది కష్టమే ఈసారి. సో అట్లాగే కల్తీ నెయ్యిపై డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఛార్జ్షీట్ నేపథ్యంలో బూతు పురాణం, కల్తీని సంపాదించుకోలేక వైసీపీ మల్లగుల్లాలు, దిక్కుతోచక ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ, రంగంలోకి అంబటి బాబుపై తీవ్ర వ్యాఖ్యలు, తానున్నట్టు మాజీ మంత్రికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ అంటండి. సో మీరు రెచ్చిపోండి, నేను ఉంటానని చెప్పేసి ఫోన్ కూడా చేశారంట ఆయన. ఏం చేస్తాం, నాయకుడు కరెక్ట్గా ఉంటే ఎమ్మెల్యేలు కరెక్ట్గా ఉండరు, ఆయనే కరెక్ట్గా లేడు, వీళ్ళని ఏం ప్రయోజనం. ఇంకా ఏవిఎన్ గారు కొత్త పలుకు అని ఉంటుంది కదండి, ఆ విశ్లేషణ ఏంటంటే ఈ వారం చేసిందే మహాప్రచారం అని చెప్పేసి లడ్డు విషయం రాశారనమాట, చూసుకోవచ్చు. సో అట్లాగే కుప్పానికి ప్రగతి కళ అని చెప్పేసి నిన్న కుప్పంలో మీటింగ్ జరిగిందండి చంద్రబాబు నాయుడు గారిది. సో అందులో ఏంటంటే 5,555 ఈ సైకిళ్ళు పంపిణీ చేశారనమాట కుప్పంలో. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంట అదండి అది. సో ఏంటంటే కుప్పం నియోజకవర్గంలోని శివపురం నివాసం నుంచి ఈ సైకిల్పై ప్రజావేదిక వరకు వెళుతున్న సీఎం చంద్రబాబు నాయుడు. సో ఈ ఏజ్లో కూడా ఆయన సైకిల్ దొక్కుతున్నారు. అంటే కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగరం. సో దాన్ని చూసుకుంటే 7,800 కోట్ల పెట్టుబడులు, 16 పరిశ్రమలు, ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 మందికి ఉపాధి, మెరుగైన వైద్య సేవలు ప్రజల వద్దకే చేరాలి, రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు అమలు. కుప్పం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. నివాసం నుంచి ప్రజావేదిక వరకు ఈ సైకిల్పై వచ్చిన ముఖ్యమంత్రి 24 గంటల్లో 555 ఈ సైకిళ్ళ పంపిణీ కుప్పానికి గిన్నిస్ రికార్డ్ అంటండి. సో ఎన్నికల్లో సైకిల్ కొట్టేశామని, తద్వారా ప్రజలు అభివృద్ధి చారి చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు శనివారం ఆయన పర్యటించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం బెగ్గెలపల్లిలో మన్నెమ్మ వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛను, చిన్న తాతమ్మ వతంతు పింఛను పంపిణీ చేశారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారంట. అట్లాగే సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగిందంట. సో దాన్ని విజయవంతం చేశారు. అట్లాగే ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ
ఇజ్రాయెల్‌లో ట్రంప్ కోసం మోదీ ఆడిపాడారు. అమెరికా సెక్స్ కుంభకోణంలో సూత్రధారి ఎస్టేట్ సీన్. సో తాజాగా విడుదలైన పత్రాల్లో ప్రధాని మోదీ పేరు. ఇజ్రాయెల్ పర్యటనకు తప్ప అంతా అబద్ధం. భారత విదేశాంగ స్పష్టీకరణ. సో ఇదొక సంచలనం అనే చెప్పాలి. చనిపోయి 6 ఏళ్ల తర్వాత కూడా అమెరికాను కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎస్టీన్ పేరు తాజాగా భారత రాజకీయాల్లో కలకలం రేపిందంట. సో అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో భారత ప్రధాని మోదీ పేరు కనిపించడం సంచలనంగా మారింది. ఎప్స్టీన్ రాసిన ఓ మెయిల్లో ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని మోదీ నా సలహా తీసుకున్నారు. ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడి కోసం డ్యాన్స్ చేశారు, పాట పాడారు. వాళ్ళు మోదీ ట్రంప్ కొన్ని వారాల క్రితమే ఇటువంటి ఘటన జరిగిందంట. సో ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సింది. విదేశాంగ శాఖ మాత్రం కట్టించిందనమాట. సో బిల్గేట్స్కు సుఖవ్యాధులు, రష్యన్ బాలికలతో లైంగిక సంబంధాలు ఎప్స్టీన్ మెయిల్స్లో వివరాలంట. పెద్ద కుంభకోణం అండి ఎప్స్టీన్ అనేది. సో అందులో ట్రంప్ అట్లాగే ఒబామా వీళ్ళంతా ఉన్నారనేసి ఒక పుకారు అయితే ఉంది. దాని గురించి డీటెయిల్గా తెలియాల్సింది. 94 ఏళ్ల వయసులో దర్శకత్వం మళ్ళీ మెగాఫోన్ పట్టుకోనున్న సంగీతం శ్రీనివాసరావు. వైజయంతి మూవీస్ బ్యానర్లో కొత్త సినిమా అంటండి. 94 ఏళ్ల వయసులోనా, గ్రేట్ అనమాట. సో తాడిపత్రిలో 30 అడుగుల వాసవి మాత విగ్రహం అంటండి. కడప రోడ్లో ఆవిష్కరించిన మంత్రి టీజీ భరత్. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు వచ్చాయి కదా. సో దాని గురించి డీటెయిల్గా రాశారు. నోటీసులు అక్రమమైన విచారణకు వస్తున్నాను. అక్రమం అయితే కోర్టుకు వెళ్ళండి, విచారణ ఎందుకు వస్తారు? అది సక్రమం కాబట్టి మీరు విచారణకు వస్తున్నారు. నందీనగర్ ఇంట్లో నేడు విచారణ కేసీఆర్ ఓకే, 3 గంటల పాటు అందుబాటులో ఉంటానని కబురు. ఎర్రవెల్లిలో ఉంటున్నామని చెప్పిన మళ్ళీ నోటీసా? ట్యాంపింగ్పై సిట్ వైఖరిని ప్రశ్నిస్తూ కేసీఆర్ సుదీర్ఘ లేఖంట. అంతేలేండి, అదే సామాన్యుడైతే ఈడ్చుకెళ్ళేవాళ్ళు. మిమ్మల్ని అయితే ఎప్పుడు వస్తారు, ఎక్కడ అడుగుతారు, ఎక్కడ ఉండమంటారు, ఏమేమి అడగమంటారు కూడా అడగండి, ఇంకా సరిపోతుంది. పోలవరానికి సంపూర్ణ సహకారం, 3,000 కోట్ల విడుదల కేంద్రం అంగీకారం. 1,500 కోట్ల చొప్పున 2 విడతల్లో డ్యామ్ పనులపై ఆరా తీసిన కేంద్ర జలశక్తి శాఖ. ఆ శాఖ జాయింట్ సెక్రటరీతో ఇంజనీర్ అట్లాగే చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి భేటీ. డిజైన్లు త్వరలో ఆమోదం అంటండి. సో అది ఆంధ్రజ్యోతిలో. ఇంకా సాక్షిలో చూసుకుంటే సాక్షి జంగిల్ రాజ్, రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపు నేత అంబటి రాంపై హత్యాయత్నం అంట. ఇక్కడ కాపు ఎందుకు వచ్చింది? ఆయన తిడితే కాపులందరూ తిట్టినట్ట. ఆయనకు 10 రూపాయలు వచ్చిందంటే కాపులకు అందరికి పంచుతాడు ఆయన. మధ్యలో కులాన్ని ఎందుకు లాగుతారు? ఇక ఇటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారంటే మీకు నిజంగా చెప్తున్నాను కదా, నాకు తెలిసినంతవరకు మీకు 11 కరెక్ట్ కాదు, 5, 6 కరెక్ట్. చూడండి ఈ ఎట్లా చదువుతున్నారు. ప్రతిదీ అక్రమ అరెస్టే, ప్రతి దుర్మార్గం అని చెప్పి రాస్తారు. ఎందుకు వచ్చింది ఓకే, ఎట్లా చదువుతున్నారు అర్థం కాల. ఇషాన్ మెరుపు సెంచరీ, ఆమెకు ఆర్థిక శక్తి. న్యూజిలాండ్లో చివరి T20లో భారత్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్ల సిరీస్ను 4-1తో ప్రాంతం సొంతం చేసుకుంది. భారత్ 271 పరుగులు చేయగా కివీస్ 225 పరుగులకే పరిమితమైందంట. సో ఆమెకు ఆర్థిక శక్తి అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారనమాట. బడ్జెట్ 2026 నుంచి మహిళలు ఆశిస్తున్నది ఏమిటి? బడ్జెట్ రూపకల్పనలో టెండర్ ఇంటెన్షన్ వాలిటీ ప్రాధాన్యత ఏమిటి? ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కావాల్సింది ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా రాశారనమాట ఫ్యామిలీలో. సో మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారని చెప్పేసి నిన్న ఈయన రెడ్ బుక్ మామూలే నిప్పులు జరగడం ఇవన్నీ రాశారనమాట. అసలు ఈ పేపర్ని ఎట్లా చదువుతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. నిజంగా ఈ పేపర్ వల్ల వైఎస్ఆర్సీపీలో చాలా చెడ్డ పేరు వస్తుంది. సో అట్లాగే ఈసారైనా కరుణించేనా అని చెప్పేసి రాష్ట్రానికి నిధుల సాధనలో బాబు కూటమి ఎంపీలు పూర్తిగా విఫలం. ఢిల్లీలో ఉత్తుత్తి పర్యటనలే తప్ప సాధించింది ఏమి లేదు. అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అంటూ లీకులు ఇచ్చి ఎల్లో మీడియాలో డప్పు కొట్టుకుంటున్న చంద్రబాబు అని చెప్పేసి ఒక ఇది రాశారనమాట. సవాళ్ళపై సవారీ అనేసి. అట్లా ఇంకా బాబు వదలని స్కిల్ స్కామ్ కేసులో ఈడి దూకుడు. సిఐడికి సిట్ కేసును ఇటీవల అడ్డుగోలుగా క్లోజ్ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అంట. ఏడుపుట్టు వార్త. సరస్వతి సిఫార్సుతోనే అబార్షన్ అంట. సో ఎంఆర్పిఎస్ నేత దారుణ హత్య, ట్రాక్టర్తో ఢీకొట్టి రాడ్లతో విచక్షణాయుతంగా దుండగలు దాడి అని చెప్పేసి ఒక వార్త రాశారు. సో ఇక ఈనాడు చూసుకుంటే ఈనాడులో కూడా అంబటి నోటి మురికి మాటలు అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి ఒక పూర్తి వార్త రాశారండి. సీఎం చంద్రబాబుపై తీవ్ర అసహ్య పదజాలంతో దూషణ. గుంటూరు ఫ్లెక్సీ తొలగించేందుకు వెళ్తూ దారిలో వీరంగం. రాంబాబు నివాసం కార్యాలయంపై తేదీ పిసరైన దాడి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు. రాత్రి అంబటిని అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పేసి ఈనాడులో రాశారనమాట. అట్లాగే వైకాపా హయాంలోనే కల్తీ నెయ్యి నిర్ధారణ అయినా సరఫరాదారులపై చర్యలు లేవు. పైగా అవే సంస్థలకు కొనసాగింపు. నెయ్యి నమూనాలను CFTRకు పంపాలని వైవి సుబ్బారెడ్డి ఆదేశాలంట. అది కల్తీ నెయ్యి అని స్పష్టం చేసిన
టీఐఆర్ ఆమోగ పత్రం నిమిత్తుల రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన సిట్ దర్యాప్తులోని అంశాలపై మరోసారి చర్చ. కరెక్టే, వైవి సుబ్బారెడ్డి ఆమోదించారు కదా, మళ్ళీ ఆయన పేరు ఎందుకు లేదు? పెద్దోళ్ళు ఎవరు తెగేదాకా లాగరండి. అసలు సిబిఐ సిట్ దర్యాప్తు చాలా వాస్ట్గా ఉంది అక్కడ, కానీ అసలు కరెక్ట్గా జరగలేదు. కరెక్ట్గా జరిగి ఉంటే ధర్మారెడ్డి కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి కానీ అట్లాగే ఈయన రెండోసారి అయ్యాడు కదా చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు. సో వాళ్ళు లేరంటే కంపల్సరీ సరిగ్గా జరగలేదని అర్థం. సో ఇక అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారనమాట. అట్లాగే కంప్యూటర్ దీదీకా దుకాన్ ప్రయోగాత్మకంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం అమలు, డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన యువతకు అవకాశం అంటండి. సో దాని గురించి చూస్తే గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి ఆర్థిక స్వావలంబనగానే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీదీకా దుకాన్ అని చెప్పేసి ఒక పథకాన్ని అమలు చేస్తుంది. సో పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఉందన్నమాట. సో యూనిసెఫ్ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందంటండి. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఉండి డిగ్రీ, ఇంజనీరింగ్ ఆపై ఉన్నత విద్య చదివిన యువతులు, మహిళల్ని ఈ పథకానికి ఎంపిక చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 2500 మంది మహిళల్ని లక్షాధికారి లఖ్పతి దీదీలుగా తయారు చేయాలనేదే లక్ష్యం. ఇది విజయవంతమైతే జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమంగా అమలు చేస్తారంట. సో అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 టాపర్ లక్ష్మీ దీపిక అంట అండి. సో అదే అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు, అట్లాగే రాజకీయ అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అట్లాగే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి ఖచ్చితంగా షేర్ చేయండి.